Very good evening. Welcome to the session. So, sorry guys, sorry for the delay. నేను మర్చిపోయాను మెసేజ్ పెట్టాము. Yeah. So anyway, so today, yesterday we understood about some ports, right? So very good, Sandhya. You have given it. You have put a very tremendous efforts. చాలా బాగా అవుట్పుట్ ఇచ్చావు, నేను చూశాను. నువ్వు రాసిన పద్ధతి అంతా, అంటే దాంట్లో రాసినవి కొన్ని రాసావు, కానీ చాలా నీట్గా, ఎందుకు పర్పస్ నాకు తెలిసి దానివల్ల యూజ్ ఏంటి అనేది నువ్వు బాగా రాసావు. నాకు అది చాలా నచ్చింది. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ నువ్వు కవర్ చేసావు. ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ వెరీ నైస్. Thank you, sir. యా. సో ప్లీజ్ కీప్ ద సేమ్ జోష్ ఈచ్ అండ్ ఎవ్రీ అదర్స్. ప్లీజ్ పుట్ యువర్ ఎఫర్ట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సంధ్య రాసింది మీరు చదవండి. సో ఇవి కాకుండా కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయండి. కొందరు కొన్ని ఇట్స్ నాట్ పాసిబుల్, దెన్ కొందరు కొన్ని రాయండి. అన్ని రాయలేకపోతున్నామంటే అప్ టు 1023లో చాలా ఉంటాయి పోర్ట్స్. సో ప్రతి ఒక్క పోర్ట్ గురించి మీకు తెలిసి ఉండాలి. అది బై డిఫాల్ట్ మీకు తెలిసి ఉండాలి. అది తెలియకపోతే మీకు యూజ్ ఏమి ఉండదు. లైక్ నేను అడగగానే మీరు నెట్వర్క్ ఆర్కిటెక్చర్ ఎట్లా పెట్టారో, అలానే సేమ్ నేను ఇప్పుడు ఏదైతే ఆప్షన్ ఇచ్చానో మీరు దాన్ని కొంచెం యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు పోర్ట్స్ గురించి డీటెయిల్స్ రాయండి, రైట్? సో పోర్ట్స్ గురించి మనము ఇప్పుడు సంధ్య నోట్ చేసింది కదా. ఇప్పుడు మనం చూస్తే సంధ్య నోట్ చేస్తే ఇక్కడ మనం కరెక్ట్ చూస్తే ఒక వర్డ్ వచ్చింది. ఎక్కడుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెషల్లీ టీసీపీ పోర్ట్ 60. యాక్చువల్లీ టీసీపీ అంటే ఏంటి? పోర్ట్ 60 అనేది నేను చెప్పాను, అది పర్ఫెక్ట్. ఇక్కడ పోర్ట్ అనేది ఉంది, కానీ మీరు పోర్ట్ గురించి చదివితే దెర్ ఆర్ 2 types ఆఫ్ పోర్ట్స్ యాక్చువల్లీ. వన్ ఈస్ కాల్డ్ కనెక్షన్ ఓరియంటెడ్ పోర్ట్. కనెక్షన్ ఓరియంటెడ్ పోర్ట్. సెకండ్ ఈస్ కనెక్షన్ less port. Connectionless port. So what is mean by connection oriented ports, and one is what is mean by connection less port. So you might know there is something called post. మనకు తెలుసు కదా, పోస్ట్ చేయడం అనేది తెలుసు కదా. మనం ఏం పోస్ట్ చేస్తాం? ఒక లెటర్ పోస్ట్ చేస్తాం. మన దగ్గర 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ నోన్ యాజ్ జనరల్ పోస్ట్ అండ్ సెకండ్ ఈజ్ రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్, రైట్? సో ఇక్కడ జనరల్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ అంటే ఏంటి? జనరల్ పోస్ట్ అంటే మనం జనరల్గా ఒక లెటర్ బాక్స్లో లెటర్ వేసేస్తాము. అది ఒక రోజులో చేరచ్చు, 2 రోజుల్లో చేరచ్చు, చేరకపోవచ్చు. దాని గురించి మనకు తెలియదు. చేరితే మనకు వాళ్ళే మనం మళ్ళీ రిటర్న్ మెయిల్ పంపిస్తారు. కానీ జనరల్గా ఈ ఒక పోస్ట్ చేస్తే దెర్ ఇస్ నో అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉండదు. కానీ రిజిస్టర్ పోస్ట్ నువ్వు పోస్ట్ చేస్తే మనకు ఒక స్లిప్ రిటర్న్ వస్తుంది. లేదు అంటే మనం ట్రాక్ చేస్తే ట్రాక్ ఐడి వస్తుంది. ఎగ్జాంపుల్ చూపించాలా? నేను రీసెంట్గా ఏం చేశానంటే ఒక డిటిడిసి కొరియర్ చేశాను అనమాట. ఏం చేశాను? డిటిడిసి కొరియర్ చేశాను. ఇప్పుడు ఆ కొరియర్ డీటెయిల్స్ నాకు తెలుసు. ఇప్పుడు అది డెలివరీ అయిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. ఎలాగా? సో నేనేం చేశాను, సింపుల్గా లెట్స్ సే నేనేం చేశాను, డిటిడిసి ట్రాకింగ్ అని కొట్టాను. ఫస్ట్ కొట్టేసి ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చాను, D39970 okay. Track the package. See, it's showing delivered. It's showing delivered at 4:30 PM. Okay. So మనకేం తెలిసింది? మన ట్రాక్ ఇది ఎట్లా తెలిసింది మనకి? ఇది నేను రిజిస్టర్డ్ పోస్ట్ చేశాను. ఇది దాని డీటెయిల్స్ ఏంటంటే ఇదిగో దాని డీటెయిల్స్ అనమాట. ఇలా నేను రిజిస్టర్ పోస్ట్ అనేది చేశాను, అవునా కదా? సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక ట్రాక్ ఐడి ఇచ్చాడు అనమాట. ఇది రైట్. ఇదేం చేశాను, నేను అక్కడ క్లిక్ చేస్తే నాకు ఇది డెలివరీ అయిందా లేదా అని తెలిసింది. డెలివరీ కాకపోతే నేనేం చేశాను, డిటిడిసికి ఫోన్ చేసి ఎందుకు డెలివరీ అవ్వలేదు? వాళ్ళు ఏమంటారు, సార్ ఇంకా స్టక్ అయి ఉంది,
సో మళ్ళీ రీసెండ్ చేయండి, లేదంటే రిటర్న్ వచ్చింది సార్ మళ్ళీ రీసెండ్ చేయండి. సో మనం రీసెండ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటాము, అక్నాలెడ్జ్మెంట్ అనేది మనకి ట్రాక్ అనేది ఉంటుంది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ అనేది ఉంటుంది. అక్నాలెడ్జ్కి ముందు ఏముంటుంది అసలు, ఫస్ట్ అక్కడికి వెళ్తారా లేదా అనేది కూడా వీళ్ళు చెక్ చేస్తారు. స్పీడ్ పోస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, లెట్సే పిన్ కోడ్ అడుగుతారు, 503111 అనే పిన్ కోడ్ అడిగినారు, ఉన్నదా లేదా అని ఫస్ట్ ఎస్ రీచబిలిటీ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేస్తారు. ఎస్ అక్కడ నాకు సర్వీస్ ఉంది, సో దెన్ ఓన్లీ ఐ కెన్ సెండ్, రైట్. దీన్ని ఏమంటామంటే మనము సింక్రొనైజేషన్ చెక్ అంటాం. అక్నాలెడ్జ్ అంటాం. ఫినిష్ అయిన తర్వాత ఏమొస్తే మనకి డెలివరీ డీటెయిల్స్ వస్తుంది. డెలివరీ డీటెయిల్ దాన్ని మనం ఏమంటాం, సినాక్ ఆర్ ఫినాక్, సారీ ఫినాక్. మనం ఇది మాట్లాడుకుందాం వాట్ ఇస్ ద మీనింగ్. సో ఈ కనెక్షన్ ఓరియంటెడ్ ఏమంటాం అంటే మనం టీసీపీ అంటాం. పోర్టులో టీసీపీ అంటాం. కనెక్షన్ లెస్ ఏమంటాం యూడిపి అంటాం. ఇవి యూడిపి అంటే ఏంటి, టీసీపీ అంటే ఏంటి. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఏంటిది, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. యూడిపి అంటే ఏంటి, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటి, ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటి, దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం, దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం. ఎక్కడైతే మనకు ప్రతి డాటా రీచ్ అవ్వాలో అక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూజ్ చేస్తాం. ఏమని యూజ్ చేస్తాం, వేర్ ఎవ్రీ బిట్ యూజ్ టు రీచ్, ఎవ్రీ బిట్ మస్ట్ రీచ్. ఇక్కడ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ప్రతి ఒక్కటి రీచ్ అవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ బిట్ ఈస్ రీచ్. ఇది స్లో ఉన్నా పర్లేదు కానీ ఇది ఫాస్ట్ గా ఉండాలి. ఇట్ మస్ట్ బి ఫాస్ట్. సో ఫాస్ట్ తొందరలో ఏంటంటే కొన్ని మిస్ అవుతా ఉంటాయి, అవునా కదా. సో కానీ ఇది ఫాస్ట్ ఉండాలి. ఇది ఎక్కడ వాడతాం, ఇది ఎక్కడ వాడతాం. ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ డౌన్లోడ్ చేస్తున్నాం, ఒక వెబ్ పేజ్ చేసినప్పుడు సగం వచ్చిందంటే మనకి ఏమన్నా ఆన్సర్ తెలుస్తుందా. లెట్సే నేను ఇక్కడ నేనేం రాస్తున్నాను, NIST.org అని కొట్టాను. ఓకే, ఇది కొట్టగానే ఇలా వచ్చింది. ఇక్కడనే ఆపేసిన. ఇక్కడ యాక్చువల్లీ ఇంకా కంటెంట్ రావాలి. ఇక్కడ హాయ్ అని వచ్చింది, ఇక్కడ చాలా ఉంది, నేను ఆపేసిన, ఇక్కడికి ఆపేసిన. దీనివల్ల నీకు ఏమైనా తెలిసిందా, NST.org అంటే హాయ్ అని వచ్చింది అంతే. హాయ్ అనేదా, దీన్ని యాక్చువల్లీ ఇక్కడ కంటెంట్ రావాలి నాకు. సో నేనేం చేయాలి, మళ్ళీ రీఫ్రెష్ కొడితే నాకు వస్తుంది. సో లేదు అంటే లెట్సే నేను ఓపెన్ చేస్తున్నాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చూడ, ఇక్కడ నా హాఫ్ కొట్టినా, నాకు సగమే వచ్చింది, మొత్తం రాలేదు. కానీ నేను ఇప్పుడు రీఫ్రెష్ కొడితే మళ్ళీ ఇప్పుడు ఈ సగంలో వస్తే నాకు సరిపోతుందా, సరిపోదు. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఫోటో రాలేదు. చూడు ఇక్కడ ఫోటో రాలేదు, ఎందుకంటే సగమే వచ్చింది. సగం వచ్చిన వెబ్సైట్ పనికిరాదు. ఇక్కడ ఏదో ఉన్నది, అదేంటో తెలియాలి. ఇది తెలియకపోతే మనం ఏం వర్క్ చేయలేము. సో అందుకే మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని వెయిట్ చేసాం అనుకో, చూడు ఇప్పుడు ఫోటో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆపినా అనుకోండి, చూడండి ఇప్పుడు ఫోటో లేదు అంటే నాకు సగం డాటానే రీచ్ అయింది, ఇంకా సగం డాటా రీచ్ అవ్వలేదు. సో దీనివల్ల మనకు యూజ్ లేదు, అంటే ఈ వెబ్ పేజ్ వల్ల మనకు యూజ్ లేదు, ఎందుకంటే సగమే వచ్చింది. సో లెట్స్ సే ఇన్ దిస్ కేస్ ఏంటంటే మనకు ఈ డాటా ఆఫ్ లాస్ అనేది ఏంటంటే లాస్ ఆఫ్ దిస్ డాటా మనకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మనం అదే మాట్లాడుకుంటున్నాం. సడన్ గా నేను కొంచెం చెప్పాను, మీకు ఆగిపోయింది. ఇప్పుడు నేను కొంచెం చెప్పింది ఆగిపోయింది, అవునా కదా. నేను కొంచెం మాట్లాడాను, మధ్యలో ఏం మాట్లాడాను మీకు తెలుసా, ఏం మాట్లాడాను నేను మాట్లాడింది. ఇప్పుడు నేను సమ్ మాట్లాడాను, జస్ట్ ఈ గ్యాప్లో నేను ఒకటి మాట్లాడాను, అది మిస్ అయిపోయింది. ఎందుకంటే నేను డాటా ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను నెట్వర్క్ని క్లోజ్ చేశాను, అయినా కానీ నాకు డాటా ట్రాన్స్ఫర్ వెళ్ళింది. కానీ దాంట్లో ఏంటంటే మీకు అట్లీస్ట్ దాని ముందు దాని తర్వాత డాటా తెలుస్తుంది, దాన్ని మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంటే కానీ మనకి ఇది రియల్ టైం రీచబిలిటీ అవ్వాలి. లైక్ టీవీ ఏమవుతుంది, మనం చూస్తూ ఉంటాం, సడన్గా కొంచెం ఇట్లా స్ట్రక్ అయిపోయి ఆ తర్వాత సీన్ వస్తుంది, మళ్ళీ దాని ముందు ఏదైతే స్ట్రక్ అయిన సీన్ మళ్ళీ రిపీట్ అవ్వదు, కొత్త సీన్ వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మొబైల్, మనం మాట్లాడుతుంటాం, సడన్గా వాయిస్ కట్ అవుతుంది, నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ డాటా మిస్ అవుతుంది. లైక్ వీడియో కాన్ఫరెన్సెస్,
ఇక్కడ ఏంటంటే డాటా రీచ్ అనేది ఫాస్ట్ అవ్వాలి అండ్ దెర్ ఇస్ నో డిలే షుడ్ బి దేర్. బట్ ఒక్కొక్కసారి మిస్ అయినా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదన్నమాట. ఇక్కడ డాటా ప్రతి ఒక్కటి రీచ్ అవ్వాలి, లేకపోతే మనకు యూజ్ అవ్వదు. సో ఎక్కడైతే మనము మ్యాండేటరీ డాటా రీచ్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ ఏం చేస్తామంటే అక్నాలెడ్జ్మెంట్ పెడతాం. అంటే సపోజ్ ఒక 100 ప్యాకెట్స్ వెళ్ళినాయి అనుకో, 100 ప్యాకెట్స్కి నేను అక్నాలెడ్జ్మెంట్ అడుగుతా, 100 ప్యాకెట్స్ అక్నాలెడ్జ్మెంట్ అడుగుతా. అప్పుడు ఏంటంటే ఒక ప్యాకెట్ వెళ్తుంది, ఇక్కడ ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, సెకండ్ ప్యాకెట్ వెళ్తుంది, సెకండ్ అక్నాలెడ్జ్మెంట్, ఇట్లా. సో దీనివల్ల డిలే ఏంటి, ప్రతిదానికి ప్యాకెట్ సపోజ్ ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి, ఇప్పుడు 100 కిలోమీటర్ల అక్నాలెడ్జ్ ప్యాకెట్స్ ఇక్కడ పంపించాలంటే టైం పడుతుంది కదా. సో ఫస్ట్ ప్యాకెట్ వెళ్ళిన తర్వాత దానికి రెస్పాన్స్ వస్తుంది, సెకండ్ ప్యాకెట్కి పంపిస్తుంది, థర్డ్ లేకపోతే పంపించదు. సో డిలే అనేది కొంచెం ఉంటుంది అనమాట, ఇది స్లో ఉంటుంది. కానీ దీంట్లో ట్రస్ట్ అనేది ఎక్కువ అనమాట, మ్యాండేటరీ ట్రస్ట్, ఇంటిగ్రిటీ అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఇంటిగ్రిటీ పోనీ, అది మనం పంపించేస్తాం, అక్కడ వాళ్ళు ఉన్నారా లేదా మనకేం సంబంధం లేదు, అక్కడికి పంపించేసినాం, అక్కడ ఉంటే కలెక్ట్ చేసుకుంటే, లేకపోతే అది అక్కడనే డ్రాప్ అయిపోతుంది ప్యాకెట్. ఓకే, సో దాన్నే మనం ఏమంటాము, కానీ మనకు అది రీచబిలిటీ ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటాం, యూడీపీ ప్రోటోకాల్ అంటాం. అంటే కొన్ని లొకేషన్స్లో మనకు యూడీపీ కావాలి, కొన్ని లొకేషన్లో టీసీపీ కావాలి. సో మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం స్పెసిఫై చేస్తాం అన్నమాట. ఏమని చేస్తాము, ప్రోటోటైప్ ఇలా కొలను పెట్టి టీసీపీ అని రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, ప్రతి ప్యాకెట్కి రెస్పాన్స్ అడుగుతుంది. ప్రోటోటైప్ అని యూడీపీ అడిగింది అనుకోండి, ప్రోటోటైప్ యూడీపీ, ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ వెళ్ళిపోతుంది, 100 ప్యాకెట్స్ వెళ్ళిపోవడమే. ఐ డోంట్ బాదర్ వెదర్ యూజర్ ప్రజెంటా నాన్ ప్రజెంటా, దానికి సంబంధం ఏం లేదు, పంపించేయడమే. సో దీన్నే మనం ఏమంటాం, టీసీపీ అండ్ యూడీపీ ట్రాన్స్మిషన్ అంటాం. సో టీసీపీ ట్రాన్స్మిషన్లో ఫస్ట్ ఒక ఇనిషియేషన్ ప్యాకెట్ అనేది స్టార్ట్ అవుతుంది, హాయ్ హలో అంటాం. ఇప్పుడు నేను మీకు సెషన్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఏం చెప్పిన, హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ద సెషన్ అని చెప్పిన. దానికి మీరు అందరు ఏమన్నారు, హాయ్ ఎవ్రీవన్ అంటే మీకు అది రీచ్ అయింది కాబట్టి మీరు ఏం చెప్పారు, హాయ్ అని చెప్పారు. అంటే సో దెర్ ఇస్ ఎ ప్రాసెస్, అంటే దాన్ని ఏమంటాం మనం, ఇనిషియేషన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, దీన్ని మనం ఏమని రాస్తాం, ఐఓసి షార్ట్కట్లో, ఇనిషియేషన్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐఓసి. ఇది 3 స్టేజెస్లో ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, 3-వే హ్యాండ్ షేక్. ఏమంటాం, 3-వే హ్యాండ్ షేక్. సో ఫస్ట్ అంటే ఏదైనా డాటా పంపించేకి ముందు, లెట్సే నేను సాహితీ ఉన్నావా అని అడిగిన తర్వాత ఎస్ సార్ ఉన్నాను అని చెప్పుద్ది, అవునా కదా. అంటే నేను ఉన్నావా అని అడిగినందుకు ఎస్ సార్ అనేది, అంటే ఇప్పుడు నేను సాహితీకి హాయ్ ఆర్ యూ దేర్ అంటే ఎస్ సార్ అని చెప్పేసి హాయ్ సార్ అని సాహితీ అని పెడితే ఏంటంటే ఫస్ట్ నేను హాయ్ చెప్పాను, దానికి హౌ ఆర్ యూ అంటే హాయ్ హౌ ఆర్ యూ అని మెసేజ్ పెట్టిన, దానికి సాహితీ ఏం చెప్పింది, ఫైన్ హాయ్ హౌ ఆర్ యూ, దానికి నేనేం పెట్టాను, ఫైన్. ఇది మనం జనరల్ కమ్యూనికేషన్ ఇలానే జరుగుతుంది కదా, ఇక్కడ కూడా అంతే. ఆ తర్వాత మాట్లాడుకుంటాం, సాహితీ హ్యావ్ యూ డన్ సో అండ్ సో అండ్ సో అనే క్వశ్చన్స్ అడుగుతాను, తన ఆన్సర్ చెప్పుద్ది. ఇది మామూలుగా మనం చేసేది. సేమ్ 2 కంప్యూటర్స్ కూడా, ఇక్కడ ఏ అనుకో, ఇక్కడ బి అనుకో, ఇవి రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అనుకో, టీసీపీ కమ్యూనికేషన్లో ఫస్ట్ ఏమంటది, ఇక్కడ నుంచి హాయ్ అంటది. హాయ్ అంటే మనం ఏమంటాం, సిన్ ప్యాకెట్. సిన్ అంటే సింక్రోనైజేషన్. యాక్చువల్లీ హాయ్ చెప్పడం అనేది సింక్రోనైజేషన్ అంటాం. ఫస్ట్ సింక్రోనైజేషన్ ప్యాకెట్ పంపిస్తాం. దానికి బి ఏం చెప్పుద్ది, అక్నాలెడ్జ్ టు యువర్ సింక్ అండ్ హాయ్. హాయ్ హాయ్ అని చెప్తే ఎస్ ఐ గాట్ యువర్ హాయ్ అండ్ సిన్ ప్యాకెట్, ఐఎమ్ సేయింగ్ హాయ్ నౌ. సో నౌ బి వాట్ విల్ సే, బి సేయింగ్ అక్నాలెడ్జ్, థ్యాంక్ యూ ఆర్ సంథింగ్ లైక్ వీ యూస్ టు సే. సో దీన్ని మనం ఎలా రాస్తాము, సిన్ యాక్ ఏమని రాస్తాం, సినాక్ యాక్ అని రాస్తాం. సో దీన్నే మనం ఏమంటాం, ఇనిషియేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. సో మనం ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయితే ఇది జరుగుతుంది. సో మనం బీయింగ్ ఏ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, అంటే ఇప్పుడు మనం సెక్యూరిటీలో జాయిన్ అయినప్పుడు, ఐటీ సెక్యూరిటీలో వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా టీసీపీ కమ్యూనికేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడ నుంచి చదవడం మొదలు పెడతాం అనమాట. అంటే ఒక ఏ నుంచి బికి, లెట్సే 192.168.5.6 నుంచి 192.168.5.8కి కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది, లెట్సే పోర్ట్ 80కి. సో ఫస్ట్ ఏ పోర్ట్కి అయింది, 60,062 అని వచ్చింది. సో ఇక్కడ నుంచి రిటర్న్లో ఏమొస్తుంది,
హాయ్ అని పంపించిన ఇది. సో దీనికి ఏమొస్తుంది 192.168.5.8. ఈసారి 80 అనే పోర్ట్ నుంచి బయటకు పోదు, అది ఓన్లీ రిసీవ్ చేసుకుంటుంది. వెళ్ళేటప్పుడు ఏదైనా పోర్ట్ తీసుకుంటుంది. 60,056 మ్యాండేటరీ ఏం లేదు. ఇక్కడ ఏం చెప్తుంది, హాయ్ సినాక్ ఇక్కడ ఏ పోర్ట్ రిసీవ్ అవుతుంది 192.168.5.6. ఏ పోర్ట్ నుంచి అయితే పంపించినావు అదే పోర్ట్కి రీచ్ అవుతుంది 60,062. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో పోర్ట్ నుంచి జనరేట్ అవుతుంది 5.6 60,063 నుంచి వెళ్ళింది అనుకోండి, అక్నాలెడ్జ్. అప్పుడు ఎక్కడికి రీచ్ అవుతుంది 192.168.5.8. ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికే వెళ్తుంది 80. ఎందుకంటే ఇది పోర్ట్ 80 అనేది ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే పోర్ట్ నుంచి ఇక్కడికి రెస్పాన్స్ పంపిస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ నుంచే తీసుకున్నాం కాబట్టి అక్కడికే పంపిస్తుంది, వేరే దగ్గరికి పంపించదు. గాట్ ఇట్. సో దీన్నే మనం ఏమంటాము, ఇనిషియేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది, లెట్స్ సే మన దగ్గర 100 ప్యాకెట్స్ ఉన్నాయనుకోండి, 100 ప్యాకెట్స్ని పంపిస్తుంది 1/100 ఏ నుంచి బికి. అప్పుడు బి ఏమి పంపిస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ 1/100. తర్వాత 2/100. సో బి ఏం పంపిస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ టు 2/100. ఏ నుంచి బికి పంపిస్తే బి నుంచి ఏకి పంపిస్తుంది అక్నాలెడ్జ్. అట్లా లైక్ 100/100 అక్నాలెడ్జ్ కూడా పంపిస్తుంది. రైట్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఒకసారి హాయ్ హలో చెప్పినాము, మరి బాయ్ కూడా చెప్పాలి కదా. సో అప్పుడు ఏమొస్తుంది, టర్మినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఇప్పుడు హాయ్ హలో మాట్లాడుకున్నప్పుడు బాయ్ కూడా చెప్పాలి కదా. సో బాయ్ ఏమంటాం మనం, టర్మినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. ఏమంటాం, టర్మినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే. సో దీన్నే మనం ఏమంటాము, టిఓసి అంటాం షార్ట్కట్లో, ఐఓసి టిఓసి. సో టీసీపీలో ఏముంటుంది, ఐఓసి ఉంటుంది, తర్వాత డేటా అనేది పంపిస్తాము, తర్వాత టిఓసి ఉంటుంది. టిఓసి అంటే ఏంటి, ఇప్పుడు సిన్ కదా, ఇప్పుడు బాయ్ చెప్పాలి కదా, బాయ్ని మనం ఏమంటాము ఫినిష్. సో ఫినిష్ని ఏమంటాము షార్ట్కట్లో ఫిన్. సో మనం ఎట్లా రాస్తాము, ఏ టు బికి సింపుల్గా ఫిన్ పంపిస్తున్నాం, ఫినిష్ సిగ్నల్ నా దగ్గర అన్నీ అయిపోయినాయి, సో ఐఎమ్ ఫెండింగ్ ఫినిష్. సో బి ఏం చెప్తుంది, ఈ ఫిన్కి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది, దాన్నే మళ్ళీ ఫిన్ యాక్ అంటే ఏంటంటే మనం ఈ ఫినిష్కి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినాం, నేను కూడా ఫినిష్ చేస్తున్నా. ఓకే. బి కూడా నేను కూడా ఇక నీతో బాయ్ చెప్తున్నా, ఓకే బాయ్ బాయ్ అని చెప్పేస్తున్నా. అప్పుడు ఏం చెప్తుంది, ఓకే బాయ్ ఫైనల్లీ. దీన్ని ఏమంటాం, ఫినాక్ యాక్. సో ఇక్కడ ఐఓసి ఏంటి, సినాక్ యాక్, టర్మినేషన్ ఏంటి ఫినాక్ యాక్. వేరే యూడిపిలో అలాంటివి ఏమి ఉండదు అనమాట. యూడిపి అంటే ఏంటి, సింప్లీ ఇక్కడ ఏ నుంచి బికి పంపించాలి అంటే 100 ప్యాకెట్స్, యూడిపిలో 100 ప్యాకెట్స్ పంపించాలంటే డైరెక్ట్లీ 100 ప్యాకెట్స్, దట్స్ ఇట్. నో అక్నాలెడ్జ్మెంట్, నో రీచబిలిటీ, నథింగ్, వీ డోంట్ నో ఎనీథింగ్. సింప్లీ ఏ నుంచి బికి పంపించడం అంతే. అది అక్కడ రీచ్ అయిందా, రీచ్ కాలేదా, ఎందుకైంది, అసలు ఎవరైనా తీసుకున్నారా, తీసుకుంటే ఎవరైనా ఆన్సర్ ఇస్తున్నారా, దానికి ఏం సంబంధం లేదు. రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ టీసీపీ అండ్ యూడిపి. ఓకే. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ మనకి మేజర్లీ ఇవి చాలా ఇంపార్టెంట్. సో మనం ఏమేమి నేర్చుకున్నాం సో ఫార్, ఇక్కడికి మనము ఐపీకి అండ్ నెట్వర్క్ సంబంధించిన బేసిక్స్ ఇక్కడ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఫర్దర్ మనం చాలా నేర్చుకోవాలి అందుకోసం అని. ఓకే. సో నెట్వర్క్లో సో ఫార్ మనం ఏమి ఐడియా నేర్చుకున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హోస్ట్ నేమ్ అంటే ఏంటి, హోస్ట్ నేమ్ అంటే నేర్చుకున్నాము, హోస్ట్ నేమ్ ఎట్లా ఐడెంటిఫై కూడా చేయాలో నేర్చుకున్నాం. తర్వాత ఎఫ్క్యూడిఎన్ అంటే నేర్చుకున్నాము, రైట్. సో అలా ఐపీ అడ్రస్ అంటే నేర్చుకున్నాము, లైక్ మ్యాక్ అడ్రస్ అంటే నేర్చుకున్నాము, పోర్ట్ అంటే నేర్చుకున్నాము, రైట్. ల్యాన్ అంటే నేర్చుకున్నాము, వ్యాన్ అంటే నేర్చుకున్నాము. అంటే మీకు నెట్వర్క్ గురించి బేసిక్ ఐడియా వచ్చింది ఇప్పుడు, రైట్. సో ఇవంతా ఒక ప్రాసెస్లో రన్ అవుతుంది, దాన్నే మనం ఏమంటాం ఓఎస్ఐ లేయర్ అంటాం. ఏమంటాం, ఓఎస్ఐ లేయర్ అంటాం. సో మనం ఓఎస్ఐ లేయర్ గురించి మాట్లాడుకొని ఈ సెషన్స్ని కిల్ చేసేద్దాం, రైట్. ఎందుకంటే నెట్వర్క్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ నెట్వర్క్. బట్ మనకి అంత యాక్చువల్లీ మన స్కోప్ ఇది కాదు, మన స్కోప్ అంటే ఐటీ సెక్యూరిటీ కాబట్టి. సో నెట్వర్క్ని నేను ఇంతవరకే
అంటే మనకి ఇంతవరకే ఐడియా ఉంటే చాలు. ఫస్ట్ మీకు ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, పోర్ట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ పోర్ట్స్ అంటే ఏంటి, టీసీపీ అంటే, యూడీపీ అంటే ఇంతవరకు తెలిస్తే చాలు. ఇనిషియేషన్ ఆఫ్, టర్మినేషన్ ఆఫ్, ఇవి తెలిస్తే చాలు. ఇవి చాలా ఎక్కువ చెప్పాలంటే. సో ఇంతవరకు తెలిస్తే చాలు. సో దీంతో పాటు నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నా ఇప్పుడు. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 5 o'clock నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. సో ఇట్స్ వెరీ టఫ్. నేను మీ అందరికి ఒక టాస్క్ ఇస్తున్నాను ఇప్పుడు. ఏంటంటే వాట్ ఈజ్ ఓఎస్ఐ లేయర్? ఓఎస్ఐ లేయర్ అంటే ఏంటి? సో దీనికి సంబంధించిన నేను ఒక వీడియో లింక్ పంపిస్తున్నాను ఇప్పుడు. మీరు అది కూర్చొని చూడండి. ఇది చాలా చిన్నది కానీ చాలా ఎఫెక్టివ్ అన్నమాట. సో నేను మీకు మెసేజ్ పంపించిన, అందరు చూడండి. అండ్ ఇది తెలుగులో ఉంటుంది నీట్గా. మన తెలిసిన అబ్బాయి చాలా బాగా నీట్గా చెప్పాడు. సో నేను వాట్సాప్లో కూడా పంపిస్తున్నాను. సో మీరు ఏం చేయండి అంటే దాంట్లో కూర్చొని జస్ట్ ఐడెంటిఫై చేయండి. సో వాట్ ఈజ్ మీన్ బై ఓఎస్ఐ లేయర్? సో ఈ యూట్యూబ్లో ఈ ఓఎస్ఐ లేయర్ గురించి చదవండి. చదివిన తర్వాత నేను రేపు మంచిగా మళ్ళీ ఇంకోసారి బేసిక్ ఐడియాని చెప్తాను. బట్ ఇప్పుడు కూర్చొని వినండి. లేదు అంటే సెషన్లో వింటానా పర్లేదు, నేను ఆన్ చేసి పెడతాను. అసలు ఈ ఓఎస్ఐ లేయర్ ఏంటి, ఎందుకు వాడాలి అనేది మనం కంప్లీట్గా ఈ వీడియో చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేయర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలుస్తాం. లేయర్ అంటే మనకు తెలిసిందే, ఒక దానిపైన ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్గర్ తింటున్నాం, బర్గర్లో బ్రెడ్, దానిపైన సమ్ టాపింగ్స్, సాసెస్ అవి ఇవన్నీ వేసి మళ్ళీ పైన బ్రెడ్ పెట్టేస్తాం. అంటే అవన్నీ లేయర్స్ అనమాట. అలాగే ఈ లేయర్స్ మనం ఎందుకు డిఫైన్ చేయాలి, అంత అవసరమే ఉంది మనం లేయర్స్ లాగా చదువుకోవడం అని అనుకుంటే ఏం లేదు. ఇప్పుడు ఈ లేయర్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఏదైనా సరే ఎప్పుడైనా తప్పు జరిగిందంటే నెట్వర్క్స్లో మన ఓఎస్ఐ లేయర్ తీసుకుంటే ఇక్కడ తప్పు జరిగిందంటే మనం దాన్ని ఈజీగా కనిపెట్టచ్చు అనమాట. ఇప్పుడు ఒకటే పని ఒకటే చేశాడు అనుకోండి, వాడికి కొంచెం డిఫైన్ చేయడం కష్టం అవుతుంది ఎక్కడన్నా తప్పు జరుగుతుంది. అదే ఒకటే పని డివైడ్ అయింది అనుకోండి, డివైడ్ అయితే ఎక్కడన్నా సరే మిస్టేక్ అవుతుంటే, చిన్న చిన్న మిస్టేక్, స్మాల్ మిస్టేక్ అయినా సరే మనకి పర్టికులర్ పర్సన్ దగ్గర మిస్టేక్ అవుతుందని తెలిసిపోతుంది అనమాట. అందుకే మనం ఈ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనేది వాడతాం. ఈ లేయర్డ్ ఆర్కిటెక్చర్ మనం ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్లో వాడతాం. ఇక్కడ ఈ ఓఎస్ఐ అంటే ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. దీన్ని మనం ఓపెన్ సిస్టమ్ అని అంటున్నాం. యాక్చువల్గా ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది, ప్రతి దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయి. ఈ ఐఎస్ఓ వాళ్ళు దీన్ని డిఫైన్ చేశారనమాట ఓఎస్ఐ లేయర్ని. ఈ ఐఎస్ఓ వాళ్ళు ఏం చేశారు, ఓకే ఈ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఈ ప్రోటోకాల్స్ మీకు సంబంధించిన ఎవరైనా సరే ఈ ప్రోటోకాల్ ఫాలో అయ్యి మీకు సంబంధించిన డివైస్ మీరే డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే దీనికి పర్మిషన్ ఏం అవసరం లేదన్నమాట, ఎవరైనా సరే డిజైన్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ మనం డివైస్ రూటర్స్ కానీ ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయితే మీ యొక్క అప్లికేషన్స్ కానీ ఏవైనా సరే వర్క్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఓఎస్ఐ లేయర్ని మనకి ఇట్లా డిఫైన్ చేయడం జరిగింది. ఐఎస్ఓ వాళ్ళు మనకి దీన్ని 1984లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇక్కడ మనకి ఓఎస్ఐ లేయర్ ఎలా ఉంటుంది, దీని యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు జస్ట్ వినండి, తర్వాత నేను ఎవ్రీ లేయర్ మీద డెడికేటెడ్ వీడియో చేస్తాను. డీటెయిల్ గా మనకి కింద నుంచి తీసుకుంటే ఫిజికల్, సెషన్, ప్రెజెంటేషన్, అప్లికేషన్. అసలు ఏంటి ఇవన్నీ, ఎందుకు మనం ఇవన్నీ చదువుకోవాలంటే పైన 2 ల్యాప్టాప్స్ కనిపిస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు, మనం కమ్యూనికేట్ చేసే డివైసెస్ ఏవైనా సరే ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తున్నారు, ల్యాప్టాప్ లో వీడియో రికార్డ్ చేస్తాను, నాది వేరే ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, స్క్రీన్ సైజ్ వేరే, అన్ని వేరే. సో మీ ఫోన్ డిఫరెంట్ మొబైల్స్ వాడుతుండొచ్చు, ఇంకేమైనా వాడుతుండొచ్చు. ఇట్లా ఈ డిఫరెంట్ మొబైల్స్ కి మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళి నేను సెండ్ చేసే 1 o'clock అట్లా రావడానికి ట్రై చేస్తాను, వెళ్తుంది. మీరు పర్ఫెక్ట్ గా ఈ వీడియో చూడగలుగుతున్నారు. మనం వెళ్ళిపోదాం 2 o'clock అట్లా. ఓకే యూట్యూబ్ వల్ల 3 o'clock అట్లా రీచ్ అవుతాం. నేను సెండ్ చేసే వీడియో
ఒక 1 మీరు అవర్ అందరూ ముందు రీచ్ పర్ఫెక్ట్ గా అవుదాం. చూడగలుగుతున్నారు. ఎలా చూడగలుగుతున్నారు కానీ అంటే డిస్టర్బ్ కాకుండా హాఫ్ వస్తుంది. అన్ అవర్ ముందు సరిపోతుంది, కానీ మ్యాటర్ అది కాదు. ఆపరేటింగ్ సిస్టమ్ వేరే, స్క్రీన్ సైజ్ వేరే, అన్ని వేరే, నా నెట్వర్క్ వేరే, బట్ మీ నెట్వర్క్ వేరే, మీ ఆపరేటింగ్ సిస్టమ్ వేరే. నీకేమన్నా సో ఇంకేమన్నా ఇట్లా చేయాలని ఎన్ని ఉంది ఇక్కడ, డిఫరెంట్ థింగ్స్ ఉన్నా కానీ ఏదైనా తిరగాలి సేమ్ ఏదైనా వీడియో ఉందా? మీకు ఎలా యాక్చువల్లీ ఏంటంటే రాగలుగుతుంది అని మనం ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే నేను చెప్దాం అదే అంటే అనుకుంటున్నా. ప్రతి ఇప్పుడు దాంట్లో నీకు ఏంటంటే ఏదైనా నీకు సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంటే ఏరియాలో తిరగాలి. నీకు బైక్ నడవడం పర్ఫెక్ట్ వచ్చు కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ బైక్ తీసుకొని ఎలా వెళ్తాను ఫిజికల్ ఇయర్ లో ఏముంటాయంటే మనం పేరే ఉంది ఫిజికల్ అంటే. ఫిజికల్ అంటే మనకు ఏంటి? ఫిజికల్ కనిపించేది అంటే ఏముంటాయి దీనిలో నెట్వర్క్ అడాప్టర్స్ అన్నాం. చిన్న height ఆ? తెలుసు మనకు ఆల్రెడీ. అంటే అది నీకు తక్కువ అనిపిస్తుంది, పెద్ద ఎక్కువ హబ్స్ అనిపిస్తుంది, ఉంటాయి, హబ్స్ కూడా ఉంటాయి. చిన్న హబ్స్ అనేది అనిపిస్తుంది. కూడా మరి ఎట్లా ఫిజికల్ డివైస్, ఇంకా పెద్దది కావాలా? ఫిజికల్ డివైస్. సెంటర్ బోర్డ్ కనుక పెద్దది అంటే ఇంకా నా దగ్గర ఏం ఎలా లేదు. కనెక్ట్ చేస్తుంటే వైర్ తో ఎవరి దగ్గర ఉండదు జనరల్ గా సెంటర్ బోర్డ్ కనెక్ట్ పెద్దది. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కావచ్చు, ఎలక్ట్రిక్ జనరల్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎట్లా తిరుగుతాయి ఇక్కడ, అదే ప్రాబ్లం. లైట్ ఇక ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఫైబర్ వచ్చేస్తుంది కాబట్టి అంటే కాదు. లైట్ అది నేను అదే చెప్తున్నాను. ఒక పని చేస్తాను, ఎర్లీ మార్నింగ్ నేను 8 o'clock వెళ్ళిపోతాయి కదా, 8 o'clock వెళ్ళిపోతే నేను సెంటర్ దాన్ని మనం మళ్ళీ కన్వర్ట్ చేసుకొని హ్యూమన్ రీడబుల్ సో నేను అదే చెప్తున్నా కదా నీకు ఓకే ఆప్షన్ జీరోస్ వన్స్ కార్నర్ చేసుకున్నప్పుడు మనం వైర్ లో ఎలా పంపిస్తామంటే కార్నర్ వైర్ లో వోల్టేజ్ అన్నమాట. సో నీకు ఆప్షన్ ట్రాన్సిస్టర్ ఇస్తాను. అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది కాబట్టి జీరోస్ Okay. వన్స్, జీరో అంటే ఆఫ్, సో నేను ఒక ఆప్షన్ వన్ ఇస్తాను అంటే నీకు. ఆఫ్, నీకు ఏం లేదు, నువ్వు మార్నింగ్ 9 కంటే జీరోస్ వన్స్ లాగా అండర్స్టాండ్ చేసుకుంటాం. 8 కంటే మరీ ఎర్లీ మార్నింగ్ మనం ఇలా కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటాం. సో ఎర్లీ మార్నింగ్ అవుతుంది. మరి అంత పొద్దున్న అయితే ఏం చేస్తాను? ఓకే లేస్తే కాదు. కనెక్ట్ చేసాము. ఇప్పుడు రేపు అంటే రేపు నాతో వస్తావు, అంటే దాని రేపు నాతో అంటే రేపు రావాల్సిన అవసరం లేదు. నీకు రేపు ఈవినింగ్ రేపు ఒక రోజు rest తీసుకో. గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఎల్లుండి ఏంటంటే ఒక్క రోజు నేను నేను 9 o'clock తీసుకెళ్ళిపోతా ఎర్లీ మార్నింగ్. తీసుకెళ్ళిపోయి ఏం చేస్తానంటే నీకు సెంటర్ లో వదులుతా. ఎక్కడైతే నీకు ఢిల్లీ అంటే ఎక్కడైతే చూడగలుగుతాను చాలా చాలా ప్లేస్, అంటే నీకు ఈవినింగ్ వరకు టైం పడుతుంది అక్కడ. లైక్ ఇండియా గేట్ అవన్నీ నువ్వు అక్కడ అంతా ఇండియా గేట్ ఒకటి ఏంటి రాష్ట్రపతి భవన్ అవన్నీ చూడడానికి నీకు ఒక డే అంతా అవుతుంది. సో ఏం చేస్తాను, బై ద టైం నీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, నా దగ్గర నా మొబైల్ ఉంటుంది. సో నా చిన్న ఫోన్ నుంచి నీకు ఎగ్జాక్ట్లీ 1 o'clock ఫోన్ చేస్తాను. లంచ్ నేను మీకు పికప్ చేసుకొని లంచ్ చేసేద్దాం అక్కడ ఆంధ్రభవన్ లో. లంచ్ తినేసి ఫ్రైడే రోజు లంచ్ అక్కడ తినేసి మళ్ళీ నేను మళ్ళీ ఒక పాయింట్ డ్రాప్ చేస్తాను. అక్కడ మళ్ళీ చూడడానికి చాలా ఉంటాయి. సో అది చూసిన తర్వాత ఏం చేస్తాను అంటే అప్పుడు నేను ఈవినింగ్ 4:30 అయిపోతుంది, 4:35 అవుతుంది, నేను వచ్చేస్తాను, నేను పికప్ చేసుకుంటాను. అర్థమైనా? పికప్ చేసుకొని మళ్ళీ ఆ ఏరియా అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేద్దాం, ఇంటికి వచ్చేద్దాం. ఫ్రైడే ఈవినింగ్ వచ్చేద్దాం. సాటర్డే నేను ఫ్రీనే ఉంటాను, మనం బయటకు వెళ్దాం. సండే బయటకు వెళ్దాం, పిల్లలతో అందరం మనం మాల్స్కి వెళ్ళిపోదాము. సండే ఈవినింగ్ ఏం చేద్దాం అంటే నేను మా ఆఫీస్ తీసుకెళ్తాను, ఎందుకంటే సండే రోజు నాకు నైట్ డ్యూటీ ఉంది. సో సండే నేను ఏం చేస్తాను అంటే ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అక్కడే ఉంది. సో అక్కడ నేను మా ఫ్రెండ్ పరిచయం చేస్తాను. సో ఆ రోజు నైట్ అక్కడ స్టే చేయడానికి ఓకే. సో సండే అంటే నీకు బోర్ కొట్టకుండా నువ్వు ఇంట్లో ఉండి ఏం చేయలేవు ఒక రోజంతా కూర్చొని. సో మధ్యలో ఒక 1 day రెస్ట్ తీసుకో. మధ్యలో ఇంకా కావాలంటే చుట్టుపక్కల అంటే ఇక్కడ నువ్వు ఖాళీ ఉండాలి, చుట్టుపక్కల వెళ్తా అంటే జైపూర్ ఉంది, ఇక్కడ బృందావన్ ఉంది, ఆగ్రా ఉంది, పోయి చూసేస్తా అంటే చూసుకోవచ్చు, చాలా ఈజీ. సో అలాంటి ఏమైనా ప్లాన్ చేసుకుంటా అంటే చెప్పు, నేను నీకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాను. ఒక డేటా ప్యాకెట్ ఎలా వెళ్ళాలి ఏంటి, నేను ఎక్కడ డ్రాప్ చేసిన ఎక్కడ వ్యూర్ చేసుకుంటాను అంటే నువ్వు అక్కడ నుంచి జస్ట్ బస్ ఏం లేదు. ఓకే మనకి ఏం జరిగిందంటే కనెక్ట్ చేసాము, కనెక్ట్ చేసిన అంటే ఇప్పుడు ఆగ్రాకి వెళ్ళాలనుకుంది లేదా బృందావన్ చాలా బాగుంటది. దాని తర్వాత వెళ్ళి రావాలి అనుకుంటే ఎలా పంపాలి, టీసీపీ యూడీపీ అదే మధుర బృందావన్ వెళ్ళాలి అనుకుంటే అది ఎట్లా వెళ్ళాలి, నేను ప్రతి ఒక్కటి నీకు పాయింట్ పిన్ టు పిన్ చెప్తాను. నువ్వు జస్ట్ నేను అక్కడ డ్రాప్ చేస్తాను, బస్ ఎక్కుతావు, నువ్వు బృందావన్లో దిగుతావు, మళ్ళీ అదే బస్ ఎక్కితే అక్కడనే మళ్ళీ ఆగుతావు, మళ్ళీ నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఎందుకంటే నేను అంత దూరం బృందావన్ వరకు రాలేను, నాకు అంత యాక్చువల్లీ దూరం కాదు ప్రాబ్లం. నాకు యాక్చువల్లీ G20 సమిట్ ఉంది కదా, నాకు ఆఫీస్ లీవ్ నేను యాక్చువల్లీ వాడు చెప్పగానే అదే కరెక్ట్ రాంగ్ టైం లో వస్తున్నాను. నేను యాక్చువల్లీ లీవ్ పెట్టుకోవాలన్నా కానీ లీవ్ ఇస్తారు, 5 days నేను ఈజీ తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు G20 సమిట్ వల్ల ఏంటంటే నాకు పీకల్ లోతు ప్రెషర్ ఉంది, ఎగ్జాంపుల్ అంటే అది ప్రాబ్లం. లేకపోతే నేను రావడం ప్రాబ్లం ఏం కాదు. మాకేంటంటే ఈజీ అంటే నార్మల్ గానే ఒక 1 day రెస్ట్ కావాలంటే నేను అట్లనే తీసుకుంటాను, వితౌట్ ఎనీథింగ్ లీవ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఇక్కడ మనకి చెప్పేవాళ్ళు, ఇక్కడ సెషన్ లేదు అంటే అక్కడ మనం ఏ దానిలో అయితే ఆపరేషన్ అది ఉండదు, నెట్వర్క్ అంతా ఉంటుంది. సెషన్ అనేది అన్నమాట. జాగింగ్ ప్రెజెంటేషన్ అంటే ఈ ప్రెజెంటేషన్ అనేది
కన్వర్ట్ మరి అవుతాయి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఏం పంపిస్తుంటే చేస్తాం? జీరోస్ వన్స్ గా కన్వర్ట్ అవుతాయి, తీసుకుంటుంటే జీరోస్ వన్స్ మనకు మామూలుగా కన్వర్ట్ అవుతాయి. అంటే ఈ డేటాని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈ అవును అదే కదా. సెషన్ లేయర్ నుంచి ప్రెజెంటేషన్ లేయర్కి వచ్చిన తర్వాత ఈ ప్రెజెంటేషన్ లేయర్ అనేది రేపేనా? డిఫైన్ చేస్తుంది. రేపటి నుంచి సరే, రేపటి నుంచి ప్రెజెంటేషన్ స్టార్ట్ లేయర్ లో ఏం చేద్దాం. జరుగుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిసీవర్, మీకు యూట్యూబ్ వీడియో ఈవినింగ్ కానీ ఎట్లా యూట్యూబ్ కి వీడియో లాగానే వెళ్తుంది. మీ దగ్గర పంపించేంత వరకు అది బయట zeros ఎటెండ్ చేస్తావు అది నేను అంటుంది. వీడియో ఎక్కడికి వెళ్దాం చేస్తారో అనుకుంటున్నావు జీరోస్ నువ్వు? ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు వీడియోనే ప్లే అవుతుంది. రేపటి కాదు నేను నీకు రేపటి నుంచి అప్లికేషన్ లేయర్ నువ్వు స్పాటేషన్ ఆద్య ఆద్య మామూలుగా ఒకసేపు సమ్ ప్రోటోకాల్స్ నేనేమంటున్నా అంటే ప్రతి లేయర్ లో నువ్వు సమ్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ వెళ్ళిపోవడం కాదు మ్యాటర్. ఎవ్రీ నువ్వు వర్క్ పోయి వచ్చినాను ఒక డే మొత్తానికి ఒక పాయింట్ చూడడానికి చాలా ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే నేను తీసుకెళ్ళి అయినా కానీ డైరెక్ట్ తీసుకెళ్ళి నేను ఒక దగ్గర డ్రాప్ చేస్తాను. అక్కడ నువ్వు ఒక డే అంతా స్పెండ్ చేయొచ్చు. అట్లాంటి లొకేషన్స్ ఉన్నాయి కదా, అందుకే డిఫైన్ చేశాం. ఎందుకంటే అదే ఇప్పుడు నేను తీసుకెళ్తాను ఒక చిన్న బిట్ ఇక్కడ జీరో ఒకటి ఏంటి అక్షరధామ్ ఉంది. లేయర్ ఆర్కిటెక్చర్ అనేది అక్షరధాంలో నువ్వు ఒక రోజంతా ఉన్నా కానీ ఒక ఎగ్జాంపుల్ ఈవినింగ్ అయిపోయినా కానీ మీరు మీకు ఈ ఇంకా terms అనేవి ఉండాలనిపిస్తుంది. కొన్ని మీకు కొత్తగా కనిపిస్తుంది. అంటే కొన్ని Just పాయింట్స్ మీరు ఉంటాయి అన్నమాట. ఈ టర్మ్స్ అయితే అక్షరధామ్ చూడండి, అంతే ది just బెస్ట్. పెట్టుకోండి. దీనికి సంబంధించి అంటే అక్కడ dedicated videos నువ్వు అయితే ఉన్నావు వస్తాయి. అనుకో, ఏ layer లో ఏ యూ protocol కెన్ ఫీల్ లైక్ ఇంకో గంట protocol ఉంటే గురించి బాగుంటుందా, ఎలా ఇంకో 1 hour standards ఉంటే బాగుంటుందా, ఎలా అట్లా అనిపిస్తుంది అనమాట. ఎలా వర్క్ అంటే అవుతుంది. ఆ ప్రిన్సెస్ అట్లా 100 acres 200 acres లో అంత పెద్ద ఫస్ట్ మనం నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్కిటెక్చర్ ఎంజాయ్ చేయాలంటే డే మొత్తం టైం పడుతుంది. ఒక మెయిల్ సెండ్ చేసింది, మీరు సరేనా? మెయిల్ సెండ్ నేను అదే చేసిన చెప్తున్నా కదా. ఇప్పుడు రేపు వస్తా అనుకో, రేపు నాతో వస్తావు. మీరు రేపు మార్నింగ్ నుంచి అక్కడ 1 o'clock వరకు 8 o'clock 9 o'clock రీచ్ అవుతాం మనం. ఎవరో ఒక ఈమెయిల్ ఐడి 9 o'clock రీచ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మీరు నేను ఏదైతే work చేస్తున్నారో అదంతా సేమ్ నేను అది చెప్పిన ప్లేస్ లోనే ఎందుకంటే ఇండియా గేట్ దగ్గర డ్రాప్ ఎండ్ చేస్తా. యూజర్ వరకే అప్లికేషన్ లేయర్ ఇండియా గేట్ డ్రాప్ చేస్తే ఇండియా గేట్ దగ్గర అంతా మీరు ఏదైతే type ఇండియా గేట్ చేస్తున్నారో, రాష్ట్ర భవన్ యాడ్ అక్కడ అన్ని భవన్స్ ఉంటాయి. అంటే నువ్వు యాక్చువల్లీ జనరల్ టైమ్ లో చూడలేవు అనమాట అలాంటి భవన్స్. అప్లికేషన్ లేయర్ ఇవి అవన్నీ డిస్మాంటిల్ అవుతాయి కొన్ని రోజులు. మీరు అంటే ఎప్పుడైనా గమనించారా dismantle పైన URL చేస్తున్నారు. లో తాళం సింబల్ కొత్తగా కడుతున్నారు ప్లేస్ లో ఆ ప్రోటోకాల్ నిర్మాణ అప్లికేషన్ భవన్ లేయర్ వాయు భవన్ అన్ని Communicate in English easily. మరి లైఫ్ అయిపోయింది. Use Grammarly and feel confident with మరి effective communication. బిల్డింగ్స్ కడుతున్నారు. Grammarly's instant corrections అది make కూడా your writing దానికి high సంబంధించిన quality knowledge and mistake ఉంది. free, దాని so గురించి you can చూడొచ్చు. focus on saying what you మెయిన్ mean. ఏంటంటే నీకు ఇండియా గేట్ దగ్గర రాష్ట్రపతి భవన్ దగ్గర Grammarly ensures you అక్కడ నీకు communicate నేను మధ్య మధ్యలో వస్తాను. నేను fluency చేస్తున్నాడు suggestions tailored ఎందుకంటే specifically ఇప్పుడు అక్కడ for you. నా ఆఫీస్ అక్కడే ఉంటది. రాష్ట్రపతి భవన్ దగ్గర నా See ఆఫీస్ why ఉంటది. 98% of అక్కడనే ఉంటది. multilingual నేను speakers ఒక using 1 hour Grammarly 1 hour report that it వెళ్తాను. helps them write మళ్ళీ టక్కన English వస్తాను. fluently. వచ్చి You can ఒక also మళ్ళీ ఒక హాఫ్ accelerate అన్ అవర్ your మీతో స్పెండ్ చేసి Grammarly Go. ఇక్కడ ఏదో Grammarly's సంథింగ్ generative AI చూపించాల్సి writing చేసి మళ్ళీ నేను assistant మళ్ళీ used to వెళ్తాను. మళ్ళీ ఒక compose 1 and hour reply quickly ఎందుకంటే in ఆఫీస్ your కూడా own voice. పేస్ కనబడాలి కదా మేజర్ అది. English writing made easy. సో నేను అలా మ్యానిపులేట్ చేసి At ఒక 2 days Grammarly.com. ఇట్లా మ్యానిపులేట్ చేస్తాను అనుకో, సాటర్డే సండే మనం కవర్ అయిపోతుంది. మళ్ళీ మండే నుంచి వెడ్నెస్డే కదా నేను నెక్స్ట్ మండే ట్యూస్డే నువ్వు కావాలి అంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. మధుర Are you someone who faces ఒక రోజు problems in remembering స్పెండ్ Excel చేయడానికి అంటే formulas? మధుర What if I ఆగ్రాకి tell you that from today onwards you don't need to అవన్నీ remember పక్కనే. any Excel formula, and అంటే this is possible with the help అవును of నేను చెప్తున్నా AI. కదా, ఎట్లా When you నేను ఇక్కడ నుంచి integrate ఎట్లా AI వెళ్ళాలి in అని కూడా నేను Microsoft ఎక్కిస్తాను, బస్ Office, ఎక్కిస్తాను, you can ఆగ్రా create వెళ్ళిపోతాం. complex Excel ఆగ్రా నుంచి formulas, అక్కడ ఏం generate చేయదు. Excel ఆగ్రాకి వెళ్ళిన తర్వాత reports, నేను ఒక analyze నెంబర్ your ఇస్తాను. data, and create వాడు ఏం చేస్తాడు, stunning వాడు నేను పికప్ PowerPoint చేసుకుంటాడు, presentations in మాత్రం just a few చూపిస్తాడు, seconds. మాత్రం చూపించేసి Hi, బృందావనంలో I'm మళ్ళీ Gatan Shah, చూపిస్తాడు. a Microsoft బృందావనంలో certified యాక్చువల్లీ trainer, ఈవినింగ్ and I have 6 created a అనుకో 3-hour ది live బెస్ట్ ఉంటుంది and అనమాట. interactive అంటే ఒక రోజు మొత్తం workshop అక్కడ స్పెండ్ that will చేయాల్సి teach వస్తుంది you నైట్. how to become a సో అక్కడ ChatGPT ఉండడానికి కూడా నేను అన్ని and AI అరేంజ్మెంట్ expert చేస్తాను with ఆగ్రా Microsoft మధురలో. Office. సో అది పెద్ద The ప్రాబ్లం AI కాదు. skills that you will learn ఆగ్రాలో in this workshop ఏ లేదు will help అంటే you సమ్ save at హోటల్లో బుక్ least చేసి దాంట్లో 2 స్టే hours of చేయడానికి your hard work మ్యాన్యులేట్ every చేసేది అది day. పెద్ద ప్రాబ్లం కాదు. The free AI అందులో tools can మార్నింగ్ boost వెళ్ళాం your అనుకో, productivity by ఆఫ్టర్నూన్ అట్లా automating your రీచ్ work అవుతాం. and increase లంచ్ your చేసి monthly salary ఆగ్రాలో by అది చూసిన 3 తర్వాత times. మధుర You don't need to have నెక్స్ట్ డే any మార్నింగ్ prior చూసుకొని technical ఈవినింగ్ experience గోల్డెన్ and you చూసుకొని don't need to మళ్ళీ learn నైట్ coding ఎక్కుతాం. for it. ఈవినింగ్ You 7 just గంటలకు need to ఎక్కుతాం. tell the బస్సు AI డైరెక్ట్ what బస్సు is going ఎక్కడ to do వెళ్ళాలి and అని the చెప్తాం. AI will work for మీకు you. అట్లా కూడా కాదు, నీకు I've already లొకేషన్స్ helped బుక్ చేసేసి 23,000 అట్లా employees who use ఓకే Microsoft Office అట్లా every వెళ్ళిపోవచ్చు. day to కానీ work 10 times faster, become అదే నీకు వెహికల్ irreplaceable వచ్చిందన్నా in నేను their అది jobs, థ్యాంక్స్ and చేసి నీకు unlock పంపిస్తాను. job opportunities and అది better benefit అవుతుంది. salary packages for them. మీ Now బావ it's your turn. వచ్చేది మిస్ అయిపోయాడు. So, click మా on the ఫ్రెండ్ link below, మా ఫ్రెండ్ join వచ్చింది the ఇక్కడికి 3-hour live workshop 8 with మెంబర్స్ me వచ్చిండ్రు. and become a గోపి గారు రవి చంద్ర certified వచ్చిండ్రు. ప్లాన్ ChatGPT, చేసిందే వాడు కోసం. AI and వాడు రవి చంద్ర Microsoft వచ్చిండ్రు. Office expert. నేను నువ్వు వస్తున్నావు అంటే నువ్వు రారా అని చెప్పినా కూడా వానికి ఇద్దరు వస్తే బాగుంటుందా, తిరగడానికి బాగుంటుంది అంటే వాడికి లీవ్ లేదు, ప్లస్ వాడు అదే వచ్చింది అది వచ్చింది బాగా
ఇది ఆఫీస్ కానీ అప్లికేషన్ లేయర్ నుంచి మనకి కిందికి ఎప్పుడైతే వస్తుందో అన్ని జీరోస్ వన్స్ నేనేమనాలి మరి? ఎంక్రిప్షన్ అక్కడే జరుగుతుంది. ఎంక్రిప్షన్ అంటే ఏం లేదు, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. ఏం తిరుగుతాం భయ్యా? ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి మెయిల్ కన్వర్ట్ అంటే అయిపోతుంది. అందుకే నేను So, ఒక మీరు 2 అక్కడ days ని mail కావాలి ID కదా, మళ్ళీ అవతల వెడ్నెస్డే వాళ్ళకి వస్తావు. ఆ నీకు mail మళ్ళీ ID ఎప్పుడు ఉంది ఫ్లైట్? IP అడ్రస్ అయితే ఉంటుంది. ఆ IP అడ్రస్ కూడా అది మళ్ళీ బుక్ కన్వర్ట్ చేసుకోవాలా? చేసేసుకుంటుంది. సో నీకు ఎప్పుడు కంఫర్ట్ అంటే నువ్వు ఎన్ని రోజులు ఉండాలని అనుకుంటుంది అన్ని జీరోస్ కంఫర్ట్ గా ఫ్రీగా వెళ్ళి బైనరీ డేటా అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు? లేకపోతే ఒక ASCII ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. ఇట్లా కన్వర్ట్ అయినది. మ్మ్. ఇప్పుడు మీరు ఓకే అవును ఇదంతా అక్కడ ఇక్కడ జరిగింది. నువ్వు ఇక్కడ నుంచి ఏం మీరు చేయలేదు. మెయిల్ ఐడి లాగిన్ చేసుకొని ఓపెన్ చేసిన మాత్రమే జరిగింది. సో ఇదంతా అచ్చా. మీ సెషన్. అంటే మీ బ్రౌజర్ వర్క్ అవుతుంది, అన్ని వర్క్ అవుతున్నాయి. మీ సెషన్, మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో సెషన్ మీరు సైన్ అవుట్ చేస్తే ఏం మీరు అన్ని కొంటావు ఏం ఉంటాయి. కొనదు, కానీ అక్కడికి వెళ్ళి మీకు తీసుకో. అదే సెషన్ ఉండదు. ఎందుకంటే ఆ? మీరు సైన్ అవుట్ చేశారు, ఆ సెషన్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఈ సెషన్ లో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా అవన్నీ తీసుకొని వద్దా? బ్యాంకింగ్ అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీరు లాగిన్ చేసినంత వరకు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోగలరు. ఈడ అవన్నీ కూడా తీసుకెళ్ళాలంటే మళ్ళీ దానికి క్యారీ లాగిన్ చేసుకున్నంత వరకు మాత్రమే మీరు మెయిల్స్ లేకపోతే జరగదు. ఆల్రెడీ లాగిన్ లో ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు కదా. ఎంత? అంతే. ఓకే, ఇక్కడ మనం మెయిల్ రాసాము, మెయిల్ ఎవరికి వెళ్ళాలంటే అయిపోయింది. తర్వాత మనకి అది బైనరీలో కన్వర్ట్ అయిపోయింది, దానికి separate charge చేయాలా? టెర్మినేట్ అయిపోయింది. దాని తర్వాత ఎలా పంపాలి, ఈ మెయిల్ ని ఎలా పంపాలి? మెయిల్ ని దానికి extra luggage charge అవుతుందా? మనకి టీసీపీ లో పంపొచ్చు, UDP లో పంపొచ్చు. అంటే మెయిల్ 40 kgs వరకు ఏమో ఉందా? లేకపోతే మొత్తం మెయిల్ పంపించాలి. అప్పుడు అంత తీసుకెళ్ళొచ్చా? ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ మెయిల్ ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతుంది. మాక్సిమం టీసీపీ డ్రెస్సెస్ అవన్నీ ఏం తీసుకెళ్ళాలి? ఓకే ఎలా పంపాలని డిఫైన్ చేసేసినాం. తర్వాత ఎవరికి పంపాలి? IP అడ్రస్ అంతే ఏం ఉండదు భయ్యా. IP అడ్రస్ అంటే ఏ నెట్వర్క్ లో పంపాలి? ఈ అంతే. నెట్వర్క్ లేయర్ లో ఏం జరుగుతుంది? అవతల డెస్టినేషన్ IP అడ్రస్ మనం ఆల్రెడీ వాళ్ళ మెయిల్ ఐడి ఎంటర్ చేసినా వాళ్ళకి అదంతా ప్రెజెంటేషన్ లేయర్ చూసుకుంటుంది. ఓకే ఎవరికి పంపాలని టికెట్ తెలిసింది. మాట్లాడవన్నా? దానిలోకి ఆహా, అందుకే ఇక్కడ నుంచి పిగిల్స్ తెప్పించుకొని వెళ్తారా? సెర్చ్ చేసుకొని నువ్వు తీసుకెళ్ళి ఒక 2-3 రోజులు కంప్లీట్ చేసి పడుతుంటారు అక్కడ ఫ్రెండ్స్ అంటే లాభం లేదు కదా, తొందరగా వెళ్ళాలి డేటా. మరి ఇంకే మనకి 21st సెంచరీలో ఆగదనమాట, తొందరగా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఈ షార్టెస్ట్ పాత్ ఏదైతే ఉందో దాన్ని ఎంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్తున్నారు? ఎలా పంపితే తొందరగా వెళ్తుంది, సో ఎలా పంపితే తొందరగా వెళ్తుంది అనేది IP అడ్రస్ ఈ IP అడ్రస్ వల్ల చూసుకొని పంపించేస్తుంది. పంపించేసిన తర్వాత అవతల వాళ్ళకి రిసీవ్ కావాలి కదా, ఎవరికి కావాలి? ఈ నెట్వర్క్ ఐడి ఉంది, నెట్వర్క్ ఐడికి పంపించాం. నెట్వర్క్ ఐడి నుంచి పోస్ట్ ఐడి కావాలి కదా, అది మ్యాక్ అడ్రస్ డిపెండ్. అంటే రూటర్ లో మనకు అంటే ఓన్లీ కన్సల్టెన్సీ నుంచి వెళ్తున్నావు? ఏ మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఎంత charge చేస్తుంది consultancy? తో కనెక్ట్ అయినా ఎట్లా కనెక్ట్ అయినా కానీ సరే ఆ రూటర్ 10,000 అయితే ఉంటుంది ఏ మ్యాక్ తక్కువే అడ్రస్ ఇష్టం అనేది. చెప్పాలంటే సో ఇంతకు ఆ రూటర్ కి వచ్చేసింది. ఇంతకుముందు ఎంత చార్జ్ చేస్తుంది ఆ తెలుసా? రూటర్ నుంచి ఒకప్పుడు ఎవరికి 1 lakh వరకు రూటర్ డిసైడ్ చేసుకుంటారు. ఈ ఇంతకుముందు decide 1 lakh charge ఎవరు చేస్తారు కానీ అప్పట్లో. పంపాలి కదా, ఎలా పంపాలి అంటే ఈ ఫిజికల్ లేయర్ అనమాట. ఒకవేళ వైర్ తో కనెక్ట్ అంటే వైర్ కనెక్షన్ కాబట్టి పంపించేస్తుంది, నో ప్రాబ్లం. ఒకవేళ వైర్లెస్ కనెక్ట్ అంటే యాక్సెస్ పాయింట్ పంపించేస్తుంది. సో ఇట్లా సేమ్ ఇది ఎలా అయితే పంపిందో సేమ్ అలాగే సిస్టమ్ బి అనేది రిసీవ్ చేస్తుంది. లాస్ట్ ఇవన్నీ ఫామ్ అయ్యి అప్లికేషన్ బిజినెస్ అంటే ఏంటి? ఈ మీరు పంపిన మెయిల్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవుతుంది. పర్సనల్ బిజినెస్ ఇదనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం వాయిస్ ఓకే ఎవ్రీ లేయర్ సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. ఎవ్రీ లేయర్ లో చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రతి ప్రోటోకాల్ ని నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏమన్నా క్వశ్చన్స్ అడగాలన్నా కామెంట్స్ లో మమ్మల్ని అడగవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి నీకు MS సర్వర్ వస్తుంది, ఇదే సర్వర్ వస్తుంది. నీ ఏ యూనివర్సిటీ లైక్ చేయండి, నేను చెప్పేదే వస్తుంది. నీకు సాక్, సిమ్, సోరు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సిస్టమ్స్, కంప్లైంట్ స్టాండర్డ్స్ ఇదే చెప్తారు అనమాట. GRC అంటే ఏంటి, సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి చెప్తున్నానే ఉంటాను. नहीं बस थोड़ा सा टाइम और लगेगा बस. जल्दी आओ ना. కోడింగ్ ఉండదు, పైథాన్ ఉంటుంది ఒకటి, పర్ల్ పైథాన్ 2 ఉంటాయి. కానీ సైబర్ సెక్యూరిటీలో నీకు ఎక్కువ కోడింగ్ చేయాలని ఏమి ఉండదు, ఆటోమేషన్ ఇంజనీర్స్ ఉంటుంది. అది Amazon Mini TV पे ఇప్పుడు ఏంటంటే తెలుసా, Amazon Shopping సెక్యూరిటీ సైడ్ లో 2 రకాలు ఉంటాయి అనమాట, అఫెన్సివ్, డిఫెన్సివ్. అఫెన్సివ్ లోకి వెళ్తే నీకు కోడింగ్ విపరీతంగా రావాలి. సో పైథాన్ అనేది అది దానికి తక్కువ అనమాట. ఇప్పుడు పైథాన్, పర్ల్ అనేది మ్యాండేటరీ, పవర్ షెల్ స్క్రిప్టింగ్ మ్యాండేటరీ, బెస్ట్ గా చెప్పుకోవాలంటే బ్యాష్ మనకి స్క్రిప్ట్స్ అనేది మ్యాండేటరీ. లైనక్స్ లో మినిమం ఒక 20 ఫ్లేవర్స్ తెలిసి ఉండాలి లైనక్స్ ఇన్స్టాల్ చేయడం. కమ్యూనికేషన్ సో ప్లస్ విండోస్ లో కూడా ఏంటంటే
నీకు అవును. అన్ని సర్వర్స్ TCP/IP ఎట్లా మోడల్ ఉంటాయి, అన్నీ ఎలా తెలియాలి. వర్క్ అదేంటి చేస్తాయి, భయ్యా నీకు సర్వీసెస్ ఇందాక అంటే కదా ఏంటి, ఓఎస్ఐ లేయర్ అది చెప్పావు, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ ఎట్లా వర్క్ చేసుకోవడానికి. అంటే చేస్తాయి, యెస్, సర్వీస్ ఎట్లా కాన్ఫిగర్ నేనేం చేస్తావు, చెప్పాను, ఆ ఓఎస్ఐ సర్వీసెస్ లో లేయర్‌ని రెఫరెన్స్ కాన్ఫిగరేషన్ లో లూప్ హోల్స్ ఏంటి, బట్ డిఫాల్ట్ రెఫరెన్స్ అంటే సెట్టింగ్స్ ఏంది లో నాకు ఎలా బేసిక్‌గా? పనిచేస్తాయి, ఆ రెఫరెన్స్ లూప్ అంటే హోల్స్ ఎలా అంటే బగ్ దాన్ని యాక్చువల్‌గా వాడం. ఐడెంటిఫికేషన్స్, కానీ దాన్ని వాడడం లేదు కానీ అలాంటివి కొంచెం నాకు ప్రతి వాడాలి కదా! ఒక్కటి ఏది గుర్తుండాలి. వాడుతున్నామంటే అంటే ఏడి TCP/IP అంటే మోడల్ ఏంటి, ఏడి వాడుతున్నాం. యాక్టివ్ డైరెక్టరీలో ఎన్ని ఓకే. ఈ రకాలుగా ఓఎస్ఐ ఉంటాయి, లేయర్‌కి, ఎన్టీ TCP/IP డాట్ ఫోర్ అంటే మోడల్‌కి ఏంటి, ఎన్టీ సంబంధం డాట్ ఏంటి వన్ అంటే అంటే ఏంటి, ఎన్టీడీఎస్ వాటికి అంటే వీటికి ఏంటి, సంబంధమే లేదు. బట్ మ్యాచ్ ఆథరైజేషన్ అయిపోయినాయి. అంటే ఏంటి, అది ఎలా అకౌంటబిలిటీ మ్యాచ్ అంటే అనేది ఏంటి, నాన్ పూర్తిగా ఈ రెప్యుటేషన్ వీడియోలో అంటే ఏంటి, అంటే తెలుసుకుందాం. ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది మనకి రోల్ బ్యాక్, TCP/IP ఆర్ బ్యాక్, అన్నాం. ఎం బ్యాక్, దానికి డి ఓఎస్ఐ బ్యాక్. అన్నాం. ఓఎస్ఐ అంటే మనకు బేసిక్‌గా పేరులోనే చెప్పారు సో వాళ్ళు. ఓపెన్ సిస్టమ్ ఇవన్నిటికి ఏంటంటే నీకు హై ఈ ఎండ్ సిస్టమ్ ప్రోటోకాల్స్ కావాలి. ఫాలో అయితే ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ డివైసెస్ తయారు చేసుకోవచ్చు అనేది వాళ్ళైతే చెప్పారు. సో అది ఒక స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే, దీనికి TCP/IP అనే పేరు ఎందుకు పెట్టారంటే TCP అంటే మనకు తెలుసు అవి ఇది ఏం ఒక పనికిరావు. ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ఇప్పుడు ప్రోటోకాల్. నేను IP 21 అంటే 41 ఇంటర్నెట్ ప్రోటోకాల్. తీసుకున్నాను, యాపిల్ 21 41 ఓకే. మా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఈ 2 ప్రోటోకాల్స్ పేర్లు 32 ఎందుకు జీబీ పెట్టాల్సి ర్యామ్ ఉంది, వచ్చింది అంటే ఫర్ 1 ఎగ్జాంపుల్ టీబీ 1 టీబీ ఒకరు ఎస్ఎస్డి, మీరు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి టాప్ మోడల్ హైదరాబాద్‌కి 16 మీరు ఒక ఇంచెస్, పార్సల్ దాంట్లో పంపివ్వాలి. 6 జీబీ ఢిల్లీ నుంచి DDR5 హైదరాబాద్‌కి ఉంది, పార్సల్ పంపివ్వాలంటే ఆ గ్రాఫిక్స్ పార్సల్ పర్ఫెక్ట్ రూట్‌లో రావాలి. సో అల్టిమేట్ అంటే ఉన్నది. అదొక నెట్వర్క్‌లో రావాలి. పర్ఫెక్ట్ ట్రాన్స్‌పోర్ట్ నెట్వర్క్. ఈ 2 లేయర్స్‌లో నుంచి TCP/IP అనేది మనం తీసుకున్నాం కదా! ఇప్పుడు అదొక పర్ఫెక్ట్ రూట్‌లో రావాలి. ఆ పర్ఫెక్ట్ రూట్‌లో వచ్చిన తర్వాత ఆ పార్సల్ అనేది పర్టిక్యులర్ పర్సన్‌కే ఎళ్ళాలి. అంటే ఈ పర్ఫెక్ట్ రూట్‌లో రావడానికి ఒక లేయర్ నుంచి తీసుకొని, పర్ఫెక్ట్ పర్సన్‌కెళ్ళడానికి ఒక లేయర్ నుంచి తీసుకున్నాం. 2 ప్రోటోకాల్స్. ఆ 2 లేయర్స్‌లో మేజర్ ప్రోటోకాల్స్ ఏముంటాయంటే TCP, IP. సో ఇలా అనేది ఈ నేమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకే. ఈ నేమ్స్ ఎవరు పెట్టారు? ఈ TCP/IPని ఎవరు కనుక్కున్నారంటే కానీ చాలా చాలామంది సైంటిస్టులు ఈజీ. ఉన్నారు. DARPAలో వర్క్ చేసేవాళ్ళు. పవర్ షెల్ వింటెసర్ చాలా ఫర్ ఈజీ, పాప్‌కార్న్ సింపుల్ అనేవాళ్ళు. ఉంటుంది. ఈ ఈ పవర్ 2 షెల్, సైంటిస్ట్ ఇద్దరు క్వారీ సైంటిస్టులు ఏం లాంగ్వేజెస్ చేశారంటే కొన్ని తెలిసి ఉండాలి. ఈ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో వర్క్ చేస్తుండేవాళ్ళు. నేను క్లౌడ్ సెక్యూరిటీ వీళ్ళకి చెప్తాను అనమాట, అజూర్ యూఎస్ వాళ్ళకి మిలిటరీ ఆపరేషన్స్ కోసం అజూర్ ఒక అజూరే ఒక కమ్యూనికేషన్ అయితే కావాలి. కానీ అది ఎవరికి ఎలా ఏ కమ్యూనికేట్ అవ్వాలో అద్యా ఎవరికీ తెలియకూడదు పండుగ బా నాడు అనే కాన్సెప్ట్‌తో ఈ TCP/IP అది మోడల్ అనేది పండుగ డిజైన్ చూద్దాం చేశారు. సో ఇప్పుడు నాడు ఇది డిజైన్ చేశారు కదా! దీని స్టోరీ ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఓఎస్ఐ ఆ లేయర్ బెడ్ చూసాం ఎక్కువ మనం. ఇక్కడ 7 ఉన్నాయి. దీని 4 ఉన్నాయి. కాకపోతే మీరు కొన్ని చోట్ల TCP/IP గురించి చూస్తే 5 లేయర్స్ ఉంటాయి. ఏంటి భయ్యా మీరేమో 4 చెప్పారు. ఆడేమో 5 ఉన్నాయంటే యాక్చువల్‌గా ఈ ఓఎస్ఐ వాళ్ళు ఏం చేశారంటే ఓఎస్ఐ వాళ్ళు మెయిన్‌గా డాక్యుమెంటేషన్ మీద ఫోకస్ చేశారు. అంటే ప్రతి లేయర్‌లో ఎలా ఉంటుంది? దీనికి ఏ ప్రోటోకాల్స్ ఉంటాయి? ఎలా ఆనందం కమ్యూనికేట్ అవ్వాలి? అనేది ఎవరు ప్రతి ఉండరు లేయర్‌లో కదా, ఏ ప్రోటోకాల్స్ ఉండగా వాడాలి అనేది అందరు ఓఎస్ఐ కనిపిస్తుంది, వాళ్ళు ఇట్లా నీట్‌గా డాక్యుమెంటేషన్ కనిపిస్తుంది. చేశారు. అంటే బేసిక్‌గా మన యూనివర్సిటీ ఎగ్జామ్స్ లాగా ఓన్లీ థియరీ ఎక్కువన్నమాట. ఫుల్ థియరీ మొత్తం డాక్యుమెంటేషన్ చేశారు వీళ్ళు అన్నమాట. అంటే ప్రతి దాన్ని ఇదే ప్రతి పని చిన్నదాన్ని రోజు. ఎలా జరగాలి అని ప్రతిదీ వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. కానీ వీళ్ళు ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ అయితే ఎక్కడ చేయలేదు. నేను ఐడెంటిఫై సో చేశాను వీళ్ళు ఈవినింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇంకో సైడ్ అంటే తెలీదు వీళ్ళకి ఓఎస్ఐ వాళ్ళకైతే తెలీదు ఇది జరుగుతుందని. సో అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఏం చేశారంటే ఓకే మనం కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ చేసాం. ఎవరి కోసం? మిలిటరీ వాళ్ళ కోసం. మిలిటరీ వాళ్ళ కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇది ఎలా జరుగుతుందనేది ఎవరికీ తెలియదు. అందుకే మనం డాక్యుమెంటేషన్ చేయడం లేదు. డాక్యుమెంటేషనే రాయం. డాక్యుమెంటేషన్ రాయము, డైరెక్ట్ అన్నా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతాం. ఎలా ఇంప్లిమెంట్ అయిందని మనకు మాత్రమే అన్నా తెలుసు. ఉన్నారా? సో ఎక్కడైనా ఎర్రర్ వచ్చినా సరే మనం మాత్రమే రెక్టిఫై చేసుకోగలం. ఎవరు ఇంటర్ఫేర్ చేయలేరు అనే కాన్సెప్ట్ తో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఇది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇది ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఓఎస్ఐ ఇప్పుడు ఇక్కడ మనకి నెక్స్ట్ జనరేషన్ ఆథర్స్ ఎవరైతే ఉంటారో అంటే మనకి ఈ లేయర్స్ ని పరిచయం చేసిన వాళ్ళు మనం బుక్స్ లో చదివే కదా తెలుసుకుంటాం. వీళ్ళు ఏం చేశారంటే ఈ TCP/IP మోడల్ ని